ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో ఒక ప్రశ్న, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి నా యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ యొక్క ప్రశ్నకు సమాధానం కావాలా? ఈనాటి సువిశేషంలో మనకు దొరుకుతుంది. దివ్యరూపధారణ, క్రీస్తు ప్రభు దివ్యరూపధారణ చెంది పరలోక మహిమను చూపించినప్పుడు తన యొక్క శిష్యులకు అక్కడ మోషే, ఏలియా కూడా ప్రత్యక్షమై ఉన్నారు. వారితో సంభాషిస్తూ ఉన్నారు క్రీస్తు మరణించవలసిన నిర్ణయాన్ని గురించి. మోషే ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొని వచ్చి ఎడారి మార్గం గుండా నడిపించి వాగ్దాన భూమికి తీసుకుని వెళ్ళి ఉన్నారు, క్రీస్తు ప్రభు కూడా మనలను పాపపు బానిసత్వం నుండి బయటకు తీసుకుని వచ్చి నడిపించి వాగ్దాన భూమి, భూలోక వాగ్దాన భూమి కాదు, పరలోక మహిమలోనికి తీసుకుని, పౌలు గారు అంటారు 2వ పట్టణంలో, మనము పరలోక పౌరులము. ఇదే రక్షణ ప్రణాళిక, ఇదే దేవుని ప్రణాళిక. మన యొక్క గమ్యము కూడా ఇదే, పరలోకంలో ప్రవేశించుట. మరి యొక్క మార్గం ఏమిటంటే మరణము, శ్రమలు, కష్టాలు. ఎందుకోసమంటే కష్టము లేనిదే లాభము లేనిదు, చీకటి లేనిదే వెలుగు యొక్క విలువను మనము గ్రహించలేము. ఇదే దివ్యరూపధారణలో ఇంకొక పిలుపు ఉంది. ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకునేవాడు, ఈయనను ఆలకింపుడు. క్రీస్తు యొక్క మాటను ఆలకించాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా అబ్రహాము నీతిమంతుడుగా పరిగణించబడి ఉన్నాడు 1వ పట్టణంలో. అదే విశ్వాసం ద్వారా తండ్రి దేవుడు ఒక వాగ్దానం, ఆశీర్వాద వాగ్దానాన్ని చేసి ఉన్నాడు, ఒక ఒడంబడిక చేసుకుని ఉన్నాడు. క్రీస్తు యొక్క మాటలో శక్తి ఉంది, మనల్ని మార్చగలిగే శక్తి ఉంది. క్రీస్తు యొక్క మాటలో జీవాన్నిచ్చే శక్తి ఉంది, నయం చేసే శక్తి ఉంది, బాగు చేసే శక్తి ఉంది. ఈ యొక్క తపస్సు కాల ప్రయాణంలో క్రీస్తుతో పాటు ఆ యొక్క పవిత్ర పర్వతాన్ని ఎక్కుదాం. కొంచెం సేపు ప్రార్థనకు సమయాన్ని కేటాయించుదాం. క్రీస్తు యొక్క మాటను ఆలకించుదాం. ఆ యొక్క పరలోక రాజ్య ప్రవేశ భాగ్యాన్ని మనకు కూడా దయచేయమని, ఆ యొక్క రక్షణ ప్రణాళికలో మనకు కూడా చోటు ఉండేలాగా ప్రార్థన చేసుకుందాం.